Misa Priya should have been put to death today as per the decision made by everybody. We're not going to agree. We want justice and Nimisha should be put to death. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఏమన్లో కేరళకి చెందిన నర్స్ నిమిషప్రియకి ఉరిశిక్ష వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. ఆమెను రక్షించేందుకు భారత ప్రభుత్వం ఏమన్లో సంప్రదింపులు జరుపుతున్న క్రమంలో తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సోషల్ మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో నిమిషప్రియకి ఉరిశిక్ష పడకుండా తానే కాపాడానని, నిమిషప్రియని కాపాడడానికి 8 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం విఫలమైందని, దీంతో తాను ఏమన్ లీడర్లని కలిసి దేవుడికి ప్రార్థన చేయడంతో ఉరిశిక్ష ఆగిందని, శాశ్వతంగా మరణశిక్ష నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నానని, అందరి ప్రార్థనలతో ఆమె క్షేమంగా తిరిగి మళ్లీ ఇండియాకి వచ్చేందుకు బాధిత కుటుంబానికి 9 కోట్ల బ్లడ్ మనీ ఇస్తామని నిమిషప్రియ కుటుంబం ఆఫర్ చేసిన బాధిత కుటుంబం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు తానే రంగంలోకి దిగి 11 కోట్లకి వారిని ఒప్పించాడని, అయితే ఆ డబ్బులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా తననే ఇవ్వమంటారా అంటూ ప్రశ్నిస్తూ వారం రోజుల్లోపు ఆ డబ్బు ఇవ్వాలని, అప్పుడే ఉరిశిక్ష క్యాన్సిల్ అవుతుందని, డబ్బు రెడీ అయ్యాక తనకి చెబితే మళ్లీ ఏమన్ లీడర్లని కలుస్తానని కేఏ పాల్ చెప్పడంతో ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే నిమిషప్రియ మరణశిక్ష కేఏ పాల్ వల్లే వాయిదా పడిందా? అసలు కేరళకి చెందిన నిమిషప్రియకి ఏమన్లో ఉరిశిక్ష వేసేంత తప్పు ఏం చేసింది? నిజంగానే నిమిషప్రియ డబ్బు కోసం 2 పెళ్లిళ్లు చేసుకుందా? ఆమె కోసం 11 కోట్లని భారత ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వబోతుందా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. అది 2017 జూలై 2 యమన్ దేశపు రాజధాని అయిన సనాలోని ఒక అపార్ట్మెంట్ వారు సెక్యూరిటీకి ఫోన్ చేసి ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్లతో పాటు దుర్గంధం వస్తుందని ఆ అపార్ట్మెంట్ లోని వారు కంప్లైంట్ చేయడంతో సెక్యూరిటీ వెళ్లి వాటర్ ట్యాంక్ ని చెక్ చేయగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అక్కడ 4 పాలిథిన్ కవర్లో మాంసపు ముక్కలుండడంతో ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ కవర్స్ ని పోస్ట్ మార్టం కి పంపించడం జరిగింది. ఇక అలా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అది ఒక అబ్బాయి అని చెప్పగా గుర్తుల్ని బట్టి ఆ వ్యక్తి తలాల్ ఆజాదో మహదీ అని గుర్తించి పోలీసులు అతని గురించి ఎంక్వైరీ చేయగా తనకి ముందుగానే ఏమన్కి చెందిన అమ్మాయితో పెళ్లయిందని, ఆ తర్వాత ఇండియాకి చెందిన నర్సుని 2వ పెళ్లి చేసుకుని క్లినిక్ ని కూడా రన్ చేస్తున్నాడని తెలుసుకున్నారు. దీంతో అతని ఫ్యామిలీని విచారించగా వారు ఆ నర్స్ ఎవరో తమకి తెలియదని చెప్పిన తలాల్ రూమ్ లో దొరికిన మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా ఆ ఇండియన్ నర్స్ ని కనిపెట్టాలని డిసైడ్ అయి ఏమన్ పోలీసులు ఆమె కోసం వెతుకులాటని మొదలెట్టారు. ఇక అలా వెతికే క్రమంలో సిటీ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఒక క్లినిక్ లో ఈ నర్స్ పనిచేస్తుందని తెలిసి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని విచారించగా ఒళ్ళు గగురు పుడిచే నిజాలు బయటికి వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళితే నిమిషప్రియ ఈమె 1989 జనవరి 1న కేరళలోని పాల్కాడ్ లో క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి జోసెఫ్, తల్లి ప్రేమ కుమారి. ఈమెకు 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇక ఈమె తల్లిదండ్రులు రోజు కూలి పనికి వెళుతూ చాలని జీతంతో కుటుంబానికి 2 పూట్ల భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఉండేవారు. దీంతో ఈ కష్టాల్ని చూసిన ప్రియ తను పెద్దయ్యాక నర్స్ అవ్వాలని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకుంది. ఇదిలా ఉంటే ప్రియ కుటుంబానికి ఉన్న ఆర్థిక సమస్యల వల్ల ఒక చర్చి వారు ఈమె చదువుల బాధ్యతల్ని తీసుకోవడం జరిగింది. అలా తన స్కూలింగ్ ని సెయింట్ పాల్ ఇంగ్లీష్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ప్రియ 2008 కల్లా తన నర్సింగ్ ని పూర్తి చేసి తన కుటుంబానికి ఆర్థికంగా తోడుండాలని పాల్కాడ్ లో కొన్ని రోజులు నర్స్ గా పనిచేయగా అక్కడ కొంతమంది ప్రియాతో అరబ్ కంట్రీస్ లో నర్సులకి మంచి శాలరీ వస్తుందని, అక్కడ వర్క్ కూడా తక్కువగా ఉంటుందని చెప్పడంతో ఇండియాలో వచ్చి రాని జీతంతో ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న ప్రియ తను కూడా ఏమన్ కి వెళ్లాలని డిసైడ్ అయింది. అలా తనకి తెలిసిన కన్సల్టెన్సీ ద్వారా ఏమన్ దేశపు రాజధాని అయిన సనాలో గవర్నమెంట్ రన్ చేస్తున్న హాస్పిటల్లో నర్స్ గా పనిలోకి జాయిన్ అయింది. ఇక అలా ఇండియాలో 20,000 రూపాయలు వస్తే అదే ఏమన్ లో 1,50,000 శాలరీ రావడంతో వాటిలో ప్రియా తన కోసం కొంత అమౌంట్ ని పక్కన పెట్టుకుని
మరికొంత ఫ్యామిలీకి కూడా పంపిస్తుండేది. అలా తల్లిదండ్రుల్ని కూలి పనికి పంపకుండా తన చెల్లెలని స్కూల్ కి పంపుతూ బాగా చూసుకుంటుండేది. ఇక అలా అక్కడే 3 సంవత్సరాలు పనిచేస్తూ ఊర్లో చిన్నగా ఒక ఇల్లుని కూడా కట్టించింది. ఇక ఈ క్రమంలోనే ప్రియా తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయి తమ బంధువుల అబ్బాయి అయిన టోనీ థామస్ కి ప్రియానిచ్చి 2011లో పెళ్లి చేశారు. అలా ఆ పెళ్లి తర్వాత తన తండ్రి మరణించడంతో చెల్లెళ్లకు పెళ్లి చేసేంత వరకు కుటుంబ బాధ్యతల్ని తనే తీసుకోవాలనుకుంది. ఇక భర్త కూడా తనకి సపోర్ట్ చేయడంతో భర్తని కూడా ఏమన్కి తీసుకెళ్లింది. అలా ఒక చిన్న హౌస్ ని రెంట్ కి తీసుకొని ప్రియా నర్సుగా పనికి వెళితే భర్త డైలీ లేబర్ గా వెళుతూ వీరిద్దరూ సంపాదిస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2012లో ఒక అమ్మాయి జన్మించింది. అలా కూతురు పుట్టాక ఖర్చులు ఎక్కువ అవ్వడం, భర్తకి కూడా పని సరిగ్గా దొరకకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో ప్రియా తన భర్తని కూతుర్ని ఇండియాకి పంపించేసి నెల నెలా వారికి ఖర్చులకి డబ్బుల్ని పంపిస్తుండేది. ఇదిలా ఉంటే ప్రియాకి నర్సుగా మంచి పేరు రావడంతో తనే ఓన్ గా క్లినిక్ ని పెట్టుకోవాలనుకుంది. కానీ యమన్ దేశంలో సిటిజన్షిప్ ఉండే వారికే క్లినిక్స్ ని పెట్టుకునే అనుమతిస్తుండేవారు. దీంతో ప్రియా ఏం చేయలేని పరిస్థితుల్లో పడింది. ఇదిలా ఉంటే తన చెల్లెలకి పెళ్లి ఫిక్స్ అవ్వడంతో ప్రియా షాపింగ్ కోసం సనాలోని ఒక టెక్స్టైల్ షాప్ కి వెళ్ళగా అక్కడ ఉండే తలాల్ అనే షాప్ ఓనర్ తో ప్రియాకి మాటల్లో మంచి పరిచయం పెరగడం మరియు అతనిది పెద్ద షాప్ అవ్వడంతో ప్రియా అతని సహాయంతో క్లినిక్ ని స్టార్ట్ చేద్దామని అడగగా అందుకు తలాల్ నువ్వు ఇండియాకి వెళ్ళొచ్చాక మాట్లాడదామని చెప్పడంతో ప్రియాకి ఒక హోప్ వచ్చింది. అలా ఇండియాకి వచ్చిన ప్రియా పెళ్లిని కంప్లీట్ చేసుకుని అక్కడ తన క్లినిక్ స్టార్ట్ అవ్వగానే తన భర్త కూతుర్ని తీసుకెళ్తానని చెప్పి మళ్ళీ యమన్ కి రిటర్న్ అయింది. అలా వెంటనే ప్రియా తలాల్ ని కలవగా తను క్లినిక్ ఓపెన్ చేసేందుకు హెల్ప్ చేస్తానని చెప్పడంతో వీరిద్దరికి అప్పటి నుండి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి లైంగిక సంబంధాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఇక తనకి ఈజీగా పర్మిషన్ రావాలంటే తనని పెళ్లి చేసుకోవాలని చెప్పగా ప్రియా అందుకు వెనక ముందు ఆలోచించకుండా ఒప్పుకొని ముస్లిం ధర్మం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇదిలా ఉంటే ఇండియాలో ఉన్న ప్రియా భర్త తాను ఏమనికి వచ్చి సపోర్ట్ చేస్తానని చెప్పిన ప్రియా మాత్రం ఒప్పుకునేది కాదు. ఇక అలా 14 బెడ్లని కలిగి ఉన్న క్లినిక్ ని ఓపెన్ చేసేంత డబ్బు ప్రియా దగ్గర లేకపోవడంతో తలాల్ని కూడా అందులో కొంత డబ్బుని ఇన్వెస్ట్ చేయమని అడగగా ప్రియా పాస్పోర్ట్ మరియు డాక్యుమెంట్స్ ని తనకి అప్పగించాలని చెప్పడంతో ప్రియా ఎలాగైనా క్లినిక్ ని ఓపెన్ చేయాలని తలాల్ పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఓకే చెప్పింది. అలా 2015లో సనాలో ఒక క్లినిక్ ని ఓపెన్ చేయగా ప్రియా తనతో పనిచేస్తున్న అనాన్ అనే నర్సుని కూడా ఆ క్లినిక్ లో జాయిన్ చేసుకుంది. ఇక క్లినిక్ మొదలు పెట్టిన రోజు నుండే బాగా రన్ అవ్వడంతో వచ్చిన డబ్బులన్నీ తలాలే తీసుకుంటుండేవాడు. దీంతో ప్రియా తాను ఎంతో ఇష్టపడి స్టార్ట్ చేసిన క్లినిక్ నుండి ఎలాంటి డబ్బు రాకపోతే తానెందుకు పని చేయాలని చెప్పడంతో ఆక్రోశానికి గురైన తలాల్ తను ఇన్వెస్ట్ చేసిన డబ్బు వచ్చేంత వరకు ₹1 కూడా ఇవ్వనని తన ఫ్రెండ్స్ నుండి అప్పు తీసుకున్నానని వారికి వడ్డీ కట్టాలని చెప్పడంతో ప్రియా తను ఒక ట్రాప్ లో ఇరుక్కున్నానని గ్రహించింది. అందుకు తోడు తలాల్ ప్రియాని లైంగికంగా వాడుకోవడమే కాకుండా తన స్నేహితులకి కూడా సహకరించాలని ప్రియాకి ఒత్తిడి పెట్టినా ఆమె ఒప్పుకునేది కాదు. దీంతో తలాల్ ప్రియాని కొడుతూ తిడుతూ బలవంతంగా తన స్నేహితులతో ఇబ్బంది పెట్టేవాడు. ఇదిలా ఉంటే ప్రియా తన కుటుంబానికి డబ్బులు పంపక ఇక్కడ వారు కూడా ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అందుకు ప్రియా వారితో క్లినిక్ లాస్ లో నడుస్తుందని కొన్ని నెలల తర్వాత పంపిస్తానని చెప్పగా తన భర్త టోనీ ఆటో డ్రైవర్ గా పనిని స్టార్ట్ చేశాడు. అలా 2 సంవత్సరాలు తలాల్ టార్చర్ ని భరించిన ప్రియా ఇండియాకి వెళ్లాలని పాస్పోర్ట్ ని అడగగా అందుకు అతను నిరాకరించేవాడు. ఇక ప్రియా భర్త ఏమనికి వస్తానని అడిగినా తను అక్కడికి వెళితే తన రెండో పెళ్లి గురించి తెలిసిపోతుందని ప్రియా ఒప్పుకునేది కాదు. అలా ఒక స్టేజిలో తలాల్ టార్చర్ ని భరించలేక ప్రియా తన ఫ్రెండ్ అయిన అనాన్ తో తన ప్రాబ్లమ్స్ ని చెప్పుకొని ఏడవడం మొదలెట్టింది. దీంతో అనాన్ అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నీ పాస్పోర్ట్ ని తీసుకోమని చెప్పగా ప్రియా ఆ ప్లాన్ ని అమలు చేయాలనుకుంది. అలా 2017 జూలై 2న తన అపార్ట్మెంట్ కి వచ్చిన తలాల్ కి ప్రియా మందు తాగిపించి వీరిద్దరూ కాస్త టైం స్పెండ్ చేసి అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. ఇక ఈ టైం కోసమే వెయిట్ చేసిన ప్రియా తను రెడీగా పెట్టుకున్న మత్తు ఇంజెక్షన్ ని తలాల్కి ఇచ్చింది. దీంతో తన దగ్గర ఉన్న లాకర్ కీని తీసుకొని రూమ్ లోని లాకర్ ని ఓపెన్ చేసి చూడగా అందులో తన పాస్పోర్ట్ లేకపోవడంతో ప్రియాకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అదే సమయంలో తలాల్ బాడీ చల్లబడడంతో భయపడిన ప్రియా తన చేతులు కాళ్ళకి హీట్ ని జనరేట్ చేసిన అప్పటికే మోతాదు ఎక్కువై తలాల్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ప్రియాకి ఏం చేయాలో తెలియక తన స్నేహితురాలు అనాన్ని పిలవగా అందుకు ఆమె తలాల్నిలా బయటికి తీసుకెళ్తే దొరికిపోతామని కొన్ని రోజులు ఎక్కడైనా దాచుదామనుకున్నారు. అలా వీరిద్దరూ చిన్న చిన్నగా కత్తిరించి వాటిని 4 పాలిథిన్ కవర్స్ లో వేసి అపార్ట్మెంట్ పైన వాటర్ ట్యాంక్ లో ఆ కవర్స్ ని పెట్టగా ఆ తర్వాత అనాన్ తన ఊరికి వెళితే ప్రియా సిటీ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉండే క్లినిక్ లో నర్సుగా జాయిన్ అయింది. ఇక పోలీసులు ప్రియాని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా తన తప్పు రుజువై కోర్టు ఈమెకి మరణశిక్షని విధించింది. కానీ ఈమె కుటుంబ సభ్యులు ఎలాగైనా తన కూతుర్ని ఇండియాకి తీసుకురావాలని, తను ఏ తప్పు చేయలేదని, తనని అక్కడ ఉండేవారే ఇరికించారని కేరళ స్టేట్ గవర్నమెంట్ ని, సెంట్రల్ గవర్నమెంట్ ని హెల్ప్ అడిగినా ఎవరూ హెల్ప్ చేయలేదు. ఇదిలా ఉంటే అరబ్ కంట్రీస్ లో ఇస్లామిక్ చట్ట ప్రకారం ఇలాంటి
ఇలాంటి శిక్షలకి క్షమాపణ ఉంటుందని, అది సుప్రీంకోర్టు ద్వారానైనా లేక మృతుడి కుటుంబ సభ్యులకి నష్టపరిహారం చెల్లిస్తే ఆ శిక్ష నుండి తప్పిస్తారని చెప్పొచ్చు. అలా సుప్రీంకోర్టు ఈమె అప్పీల్ని రిజెక్ట్ చేయడంతో తలాల్ ఫ్యామిలీతో మాట్లాడగా వారు మొదట 9 కోట్లని డిమాండ్ చేయగా అంత డబ్బు ఇమీడియట్ గా ఇస్తే క్షమాభిక్ష పెడతామని చెప్పడంతో అప్పటి నుండి నిమిషప్రియ భర్త, తల్లి సెంట్రల్ గవర్నమెంట్ మరియు కేరళ స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్లి సహాయం కోరడం మొదలెట్టారు. ఇక వారెవరూ స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో తమ బాధని వ్యక్తపరచగా ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలై కొంతమంది వారికి హెల్ప్ చేస్తే మరికొంతమంది ఆమె చేసిన తప్పుకి శిక్ష విధించాలని విమర్శించడంతో నిమిష తల్లి మానసికంగా కృంగిపోయింది. అలా 8 ఏళ్లలో 1,45,00,000 మాత్రమే కలెక్ట్ చేయగా ఈ క్రమంలో ఇండియా నుండి అపాయింట్ చేసిన రాయబారి అబ్దుల్లా తను ఆ కేసుని ముందుకు తీసుకెళ్లాలంటే తనకి 17 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో నిమిషప్రియ తల్లి మరియు భర్త మీడియా ముందు వాపోయారు. దీంతో ఈ వార్తలు వైరల్ అవ్వడంతో అటు స్టేట్ గవర్నమెంట్ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ స్పందిస్తూ తమ వంతు సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. అలా నిమిషప్రియకి జూలై 16న ఉరిశిక్షని అమలు చేయమని ఏమన్ కోర్టు ఉత్తర్వులనివ్వగా అప్పటి నుండి ఆమెను కాపాడేందుకు భారత ప్రభుత్వం మరియు నిమిషప్రియ కుటుంబం కొందరు కీలక వ్యక్తులతో చేరి గట్టిగా ప్రయత్నించడంతో జూలై 16న పడే నిమిషప్రియకి ఉరిశిక్షని ఏమన్ అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇక నిమిషప్రియ కుటుంబం బాధిత కుటుంబంతో కలిసి బ్లడ్ మనీ ఒప్పందం కోసం చర్చలు జరపగా వారు 9 కోట్లు ఇస్తామని తమ కూతురికి క్షమాభిక్ష పెట్టమని కోరినా అందుకు బాధిత కుటుంబం అంగీకరించలేదు. దీంతో ఏమన్లోని గిరిజన నాయకులు కొంతమంది భారత అధికారులతో కలిసి బాధిత కుటుంబంతో మాట్లాడి 11 కోట్లు ఇస్తామని చెప్పగా అందుకు వారు ఆలోచించేందుకు టైం అడగడంతో ఈ ఉరిశిక్ష వాయిదా పడిందే తప్ప కేఏపాల్ వెళ్లి మాట్లాడడం వల్లనో పూజలు చేయడం వల్లనో ఇది ఆగలేదని చెప్పొచ్చు. అయితే ఈ వాయిదా తాత్కాలికమై అయినప్పటికీ బాధిత కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తేనే నిమిషప్రియ శిక్ష నుండి తప్పించుకొని ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఏమన్ రూల్స్ ప్రకారం 1 వారంలోనే ఆమెకి శిక్ష పడే అవకాశాలున్నాయని చెప్పొచ్చు. అసలు మీరు నిమిషప్రియ గురించి ఆమె ఇష్యూ గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.